ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ చేస్తుంటుంటారు. కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఉభయ సముద్రం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం మొత్తం కూడా వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళు యువత కూడా ఉన్నారు. కానీ రిజర్వాయర్లోకి దిగి ఈత కొట్టడము నిషేధం. ఎందుకంటే చాలా లోతు ఉంటుంది, ఎక్కడ ఎంత లోతు ఉందని కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అయినా కూడా వీళ్ళందరూ కూడా బేఖాతారు చేస్తూ వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పర్యవేక్షణ లోపం కూడా ఉంది. ఎక్కడ కూడా ఒక పర్యవేక్షించేవారు కూడా కరువైన పరిస్థితి. ఏదైనా జరగరానిది జరిగితే మాత్రము బాధపడవలసినది కుటుంబాలే. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త తీసుకోవాలని కూడా చూస్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం ఇక్కడ నుంచి రిజర్వాయర్ ఎండింగ్ నుంచి అక్కడికి చివరి వరకు కూడా వీరందరూ కూడా స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడి చాలా ప్రమాదకరమైన స్విమ్మింగ్లా కనపడుతుంది. స్విమ్మింగ్ చేయాలన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ట్యూబ్స్ వేసుకొని కూడా దరిదాపుగా కొద్దిగా దూరం వరకు వెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ రిజర్వాయర్ కాబట్టి రిజర్వాయర్ లోతు ఎక్కువ ఉంటుంది. అక్కడ జరగరాని ఏమైనా జరిగితే మాత్రము చాలా వరకు ప్రమాదం జరగవచ్చు. మనం అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతిరోజు ఇక్కడ పానగల్ రిజర్వాయర్లో కూడా స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకో సండే వచ్చిందంటే ఆదివారం మాత్రము కిక్కరిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కొద్దిగా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటే బాగుంటుందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా వీరందరూ కూడా కేరింతలు కొడుతూ చూస్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి మన కెమెరామెన్ లాంగ్ షాట్ తీసుకున్న పరిస్థితి. ఒక వ్యక్తి చాలా లాంగ్ వరకు వెళ్ళి కూడా స్విమ్మింగ్ చేసి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడికి వరకు వెళ్ళినామంటే చాలా లోతుండే అవకాశం ఉంటుంది. సరే, అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. అట్లాంటిది పర్యవేక్షణ లేదు. ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు కూడా దీనికి ప్రత్యేక చొరవ చూసుకోవాలి. దీనికి సపరేట్ ఇక్కడ పెట్టాలని కూడా చెప్తున్నారు. ఎవరికి పర్యవేక్షణ లేకపోవడంతో కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అందరూ స్పందించిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్ చేయకుండానే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రిజర్వాయర్ ఇది స్విమ్మింగ్ పూల్ కాదు. స్విమ్మింగ్ పూల్ అయితే చేసుకోవచ్చు, కానీ రిజర్వాయర్ కాబట్టి రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా జరిగితే మాత్రం చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికిక్కడ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కూడా పలువురు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం పానగల్ ఉభయ సముద్రం రిజర్వాయర్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.